మన దేశానికి ప్రణాళికా సంఘం అవసరమని ప్రస్తావించిన మొట్టమొదటి జాతీయ నాయకుడు సి. సుభాష్ చంద్రబోస్. భారత జాతీయ కాంగ్రెస్ ఎవరి అధ్యక్షతన జాతీయ ప్రణాళికా కమిటీని నియమించింది? బి. జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బి. 1950. భారత్లో మొదటి ప్రణాళికా సంఘ అధ్యక్షుడు ఎవరు? సి. జవహర్లాల్ నెహ్రూ. జాతీయ అభివృద్ధి మండలి ఏర్పడిన సంవత్సరము? బి. 1952. ఎన్డీసీలో సభ్యులు కానివారు? డి. రాష్ట్రపతి. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు? డి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గాంధీ ప్రణాళికను రూపొందించింది ఎవరు? బి. ఎస్ఎన్ అగర్వాల్. ప్రణాళికా సంఘం ఒక డి. సలహా సంస్థ. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ఎక్స్ అఫిషియో చైర్మన్, బి. ప్రధానమంత్రి. రాష్ట్ర ప్రణాళికా సంఘం బోర్డు చైర్మన్, సి. ముఖ్యమంత్రి. ప్రణాళికా సంఘానికి క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వహణ అధికారి, డి. ఉపాధ్యక్షుడు. ఆర్థిక ప్రణాళికలు ఏ జాబితాకి చెందిన అంశం? సి. ఉమ్మడి జాబితా. నీతి ఆయోగ్ దేని స్థానంలో ఏర్పడింది? సి. ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం ప్రణాళికలను చివరగా ఆమోదించేది? సి. జాతీయ అభివృద్ధి మండలి. వినియోగదారుడి ఆకాంక్షలకు చోటు లేని ప్రణాళిక? బి. ఆదేశాత్మక ప్రణాళిక. భారతదేశంలో ప్రణాళికా విధానం? బి. కేంద్రీకృత ప్రణాళిక. సూచనాత్మక ప్రణాళికను ఏ ప్రణాళిక నుండి ప్రారంభించారు? సి. 8వ ప్రణాళిక. కాలాన్ని ఆధారంగా చేసుకొని పరిశీలించినప్పుడు భారత్లో గల ప్రణాళికలు? సి. మధ్యకాలిక ప్రణాళిక. నిరంతర ప్రణాళికా భావనను ప్రవేశపెట్టింది? బి. గున్నార్ మిర్ధాల్. భారతదేశంలో నిరంతర ప్రణాళికను ఏ సంవత్సరం నుండి ఏ ప్రణాళిక నుండి ప్రవేశపెట్టారు? డి. 6వ ప్రణాళిక. భారతదేశంలో నిరంతర ప్రణాళికను రూపొందించింది ఎవరు? లక్డావాలా. భారతదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రణాళికలు? బి. స్థిర ప్రణాళికలు. ఒక సంవత్సరం ముందుగానే రద్దు చేసిన ప్రణాళిక? డి. 5వ ప్రణాళిక. భారత్లో పిగ్మీ ప్రణాళికలు రూపొందించిన కాలం? సి. 1966 నుండి 69. టెన్నిస్ వ్యాలీ అథారిటీ ఏ విధమైన ప్రణాళిక? సి. ప్రాంతీయ ప్రణాళిక. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనిచ్చిన ఆర్థికవేత్త ఎవరు? బి. జేఎం కీన్స్. ఏ తీర్మానం ద్వారా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు? బి. 1948. ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్ రచయిత? సి. పిఎస్ లోక్నాథ్. సెల్ఫ్ రిలయన్స్ ఏ ప్రణాళిక లక్ష్యం? సి. 4వ ప్రణాళిక. ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత? ఏ. బిఎస్ మిన్హాస్. ఏ కాలాన్ని హిందూ గ్రోత్ రేట్ కాలంగా వర్ణిస్తారు? సి. 1951 నుండి 1981. హిందూ వృద్ధి రేటు కాలంలో దేశంలో వృద్ధి రేటుగా వర్ణించిన ఆర్థికవేత్త? డి. ప్రొఫెసర్ రాజకృష్ణ. హిందూ గ్రోత్ రేట్ను భారత్ అధిగమించిన సంవత్సరం? సి. 1980-81. ఈ క్రింది వాటిలో లక్ష్యాన్ని సాధించిన ప్రణాళిక? బి. 5వ ప్రణాళిక. అత్యధిక వృద్ధి సాధించిన ప్రణాళిక? డి. 11వ ప్రణాళిక. సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి, సమానత్వం ఏ ప్రణాళికలో ప్రాధాన్యతనిచ్చారు?
ఏ 9వ ప్రణాళికలో. 10వ పంచవర్ష ప్రణాళికలో మానిటరబుల్ టార్గెట్స్ ఎన్ని? సి 10. 10వ ప్రణాళిక ప్రాంతీయ అసమానతలు తగ్గించుటకు ప్రారంభించిన పథకం. బి రాష్ట్రీయ సమ వికాస యోజన పథకం. భారత్ నిర్మాణకు సంబంధించి సరికానిది. సి పట్టణ ప్రాంతం. నగరాలలో అవస్థాపన సదుపాయాలు కల్పించుటకు ఉద్దేశించింది. జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్, JNNURM. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ ప్రణాళికలో ప్రారంభించారు? సి 10వ ప్రణాళిక. 10వ ప్రణాళిక సాధించిన వృద్ధి రేటు. ఏ 7.6%, 7.6%. 10వ ప్రణాళికలు అత్యంత ఎక్కువగా నిధులు దేనికి కేటాయించారు? సి సాంఘిక సేవలు. గ్రామీణ వికాస బ్యాంకులను ఏర్పాటు చేసిన ప్రణాళిక. బి 5వ ప్రణాళిక. ఏ ప్రణాళికను 2 సార్లు ప్రవేశపెట్టారు? సి 6వ ప్రణాళిక. భారత్లో హిందూ గ్రోత్ రేట్ను అధిగమించిన ప్రణాళిక ఏది? డి 6వ ప్రణాళిక. మానవ వనరులకు ప్రాముఖ్యత ఇచ్చిన ప్రణాళిక ఏది? సి 8వ ప్రణాళిక. 8వ ప్రణాళిక యొక్క ప్రాముఖ్యత. ఏ సూచనాత్మక ప్రణాళిక, బి మానవ వనరుల అభివృద్ధి, సి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించబడిన తొలి ప్రణాళిక. ఆన్సరు పైవన్నీ. తొలిసారిగా మార్కెట్ వ్యవస్థ ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక. ఏ 8వ ప్రణాళిక. సెబీ ఎవరి సిఫార్సులపై ఏర్పాటు చేయబడినది? డి షర్వానీ కమిటీ. పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఏమిటి? ఏ స్థిరత్వంతో కూడిన అభివృద్ధి, బి ఆర్థిక స్వావలంబన, సి సెల్ఫ్ రిలయన్స్. ఆన్సర్ డి ఏ మరియు బి, సి. మొదటిసారిగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో మిగులు కనబడిన ప్రణాళిక. ఏ 4వ ప్రణాళిక. గరీబీ హఠావో నినాదాన్ని ఏ ప్రణాళికలో ఇందిరాగాంధీ ఇచ్చారు? బి 4వ ప్రణాళిక. ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ ఎప్పుడు ఏర్పడింది? డి 1974. రక్షణాత్మక వడ్డీ రేటును ప్రవేశపెట్టిన సంవత్సరము. ఏ 1972. వేతన వసూవ్యూహంను ఏ ప్రణాళికలో అమలు చేయడానికి ప్రయత్నించారు? బి 7వ ప్రణాళిక. వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేయడం భారత జాతికి ప్రణాళికావేత్తల శాపం అని వ్యాఖ్యానించింది. సి చరణ్ సింగ్. మొదటి ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించారు? బి హరాడ్ డోమర్. పురా పథకం కింది వానిలో దేనికి సంబంధించినది? సి గ్రామీణ ప్రాంతాలకు పట్టణ వసతులు ఏర్పాటు చేయుటకు సంబంధించినది. వృద్ధి రేటుకు పొదుపుకు గల సంబంధం. బి అనులోమ సంబంధం. ఎల్పిజి గల లోపం. సి ఉపాధికి ప్రాధాన్యత లేకపోవడం. పేదరికం నిర్మూలనకు ప్రాధాన్యమిచ్చినటువంటి ప్రణాళిక. ఏ 5వ ప్రణాళిక. 20 సూత్రాల కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సి 1975. డిడిపి కార్యక్రమం దేనికి సంబంధించినది? ఎడారుల అభివృద్ధికి సంబంధించినది. డి. చిన్న కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చిన పారిశ్రామిక తీర్మానం. ఏ 1977 పారిశ్రామిక తీర్మానం. అసైన్డ్ భూములు చట్టం ఆమోదించిన సంవత్సరం. బి 1977. జీ నమూనాను ఏ ప్రణాళిక నుండి అమలుపరిచారు? ఏ 8వ ప్రణాళిక. PURA పురా పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు? బి 10వ ప్రణాళిక. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం. సి 1951 నుండి 56 వరకు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఏది?
బి 1వ ప్రణాళిక. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏ ప్రణాళికలో ప్రారంభించారు? ఇది 1952లో మొదటి ప్రణాళికలో ప్రారంభించారు. జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరం చేశారు? సి 1952. జమీందారీ విధానం రద్దు చేయబడిన ప్రణాళిక? ఏ మొదటి ప్రణాళిక. 2వ పంచవర్ష ప్రణాళికలో స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం? బి బొకారో స్టీల్ ప్లాంట్. అసంతులిత వృద్ధి వ్యూహానికి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక? సి 2వ ప్రణాళిక. బోల్డ్ ప్లాన్ అని దేనిని పిలుస్తారు? డి 2వ ప్రణాళిక. భారత ఆర్థిక రాజ్యాంగం అని ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పిలుస్తారు? బి 1956 పారిశ్రామిక తీర్మానం. 2వ ప్రణాళిక దేనికి ప్రాముఖ్యతనిచ్చింది? బి భారీ పరిశ్రమలకు. 3వ ప్రణాళిక విఫలమగుటకు గల కారణం? ఏ 1962 చైనా భారత యుద్ధం, బి 1965 భారత పాక్ యుద్ధం, సి 1966వ సంవత్సరం తీవ్ర కరువు వలన. ఆన్సరు డి పైవన్నీ. 3వ పంచవర్ష ప్రణాళిక కాలం? బి 1961 నుండి 66. ఐఏఏపి ప్రారంభించబడిన సంవత్సరం? సి 1965. వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం? బి 1965. ప్రణాళికా విరామం అని దేనిని అంటారు? సి 1966 నుంచి 69 కాలాన్ని. పిగ్మీ ప్రణాళిక ఏ ప్రణాళికను అంటారు? సి 1966 నుండి 69 కాలం మధ్య వార్షిక ప్రణాళిక. 3వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారం? ఏ బొకారో స్టీల్ ప్లాంట్. ప్లానింగ్ అండ్ ద పూర్ అనే గ్రంథ రచయిత? బిఎస్ మిన్హాస్. ఏ ప్రణాళిక నుండి వృద్ధి రేటు 5% కంటే ఎక్కువగా ఉంది? బి 6వ ప్రణాళిక నుండి. ఐఆర్డిపి ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? డి 6వ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. సామ్యవాద సమాజాన్ని స్థాపించుటకు కృషి చేసిన ప్రణాళికలు? ఏ 1వ ప్రణాళిక, బి 2వ ప్రణాళిక, సి 3వ ప్రణాళిక. ఆన్సరు డి పైవన్నీ. క్రింది వాటిలో అత్యుత్తమమైన ప్రణాళిక వనరు? డి దేశీయ వనరులు. మన ప్రణాళికలలో అత్యధిక వాటా ఏ వనరుల ద్వారా సమకూరుతుంది? బి స్వదేశీ వనరులు. ఇప్పటి వరకు అమలు చేసిన ప్రణాళికలలో అత్యధికంగా విదేశీ సహాయం పొందిన ప్రణాళిక ఏది? సి 3వ ప్రణాళిక. ఇప్పటి వరకు అమలు చేసిన ప్రణాళికలలో తక్కువగా దేశీయ వనరులను ఉపయోగించిన ప్రణాళిక ఏది? ఏ 2వ ప్రణాళిక. ఇప్పటి వరకు అమలు చేసిన ప్రణాళికలలో అత్యధికంగా లోటు విత్తం ఉపయోగించిన ప్రణాళిక? బి 2వ ప్రణాళిక. 2వ ప్రణాళిక రూపశిల్పి ఎవరు? మహలనోబిస్. మౌలిక పరిశ్రమలకు ప్రాముఖ్యతనిచ్చిన ప్రణాళిక ఏది? డి 2వ ప్రణాళిక. భారత్లో అత్యధికంగా పొదుపు చేసే రంగం? బి గృహ రంగం. 11వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం? సి సమ్మిళిత సత్వర వృద్ధి. సమ్మిళిత వృద్ధి అనగా ఏమి? డి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు, వెనుకబడిన వర్గాల వృద్ధి. 11వ ప్రణాళికలో అభివృద్ధి కోసం నిర్ణయించిన మానిటరబుల్ టార్గెట్స్ ఎన్ని? బి 27. విద్యా ప్రణాళిక అని ఏ ప్రణాళికను పిలుస్తారు? సి 10వ ప్రణాళిక. 11వ పంచవర్ష ప్రణాళిక వైఫల్యం కానిది ఏది? సి పేదరిక రేటు 15 పాయింట్లు తగ్గడం. 11వ ప్రణాళికలో ఆహార ధాన్యాల వృద్ధి రేటు ఎంత? సి 2%. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం దేనికి సంబంధించింది?
సి వ్యవసాయానికి. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వృద్ధి రేటు 12 నుంచి 14% మధ్య ఉండాలి. బి 2020 నాటికి అదనంగా 100 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. సి జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా 2022. డి ఆల్ ద అబౌవ్. 12వ ప్రణాళిక వృద్ధి రేటు లక్ష్యం ఎంత? ఏ 9%. 12వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత. సి సుస్థిర వృద్ధి మరియు సమ్మిళిత వృద్ధి. 12వ ప్రణాళికలో 25 మానిటరబుల్ టార్గెట్స్ను ఎన్ని రంగాలలో నిర్ణయించారు? బి 7. ఉత్పత్తి కార్యకలాపాలను ఒక కేంద్ర అధికార సంస్థ నడుపుటే ప్రణాళిక అన్నది ఎవరు? బి హయక్. ఆర్థిక సంస్కరణలకు ముందు దేశం చెల్లింపుల శేషం విషయంలో సంక్షోభంలో పడింది. ఆ సమయంలో దేశం ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డీలను ఆర్జించిన రుణ సహాయం ఎన్ని బిలియన్లు? సి 7 బిలియన్లు. ఈ క్రింది వానిలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా చేపట్టిన స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలలో అంతర్భాగం కానిది ఏది? ఏ సరళీకరణ. రాష్ట్ర ప్రణాళిక తయారీలో కీలక పాత్ర పోషించని వారు? డి టిఎస్ఐఐసి. దేశంలో మొదటిసారిగా ప్రణాళికల ఆవశ్యకతను తెలిపిన వారు ఎవరు? బి విశ్వేశ్వరయ్య. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ను రచించిన వారు? సి లోక్నాథ్. బ్రిటిష్ ప్రభుత్వము ఏర్పాటు చేసిన సలహాపూర్వక ప్రణాళికా బోర్డు అధ్యక్షుడు ఎవరు? సి కేసీ నియోగి. ఈ తేదీన ప్రణాళికా సంఘం ఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. బి 1950 మార్చి 10. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం సాంఘిక న్యాయం, స్వయం సమృద్ధి, సంపూర్ణ ఉద్యోగిత, అభివృద్ధి లక్ష్యాలను సాధించుటకు ప్రణాళికా సంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బి ఆర్టికల్ 39. భారత ప్రణాళిక లక్ష్యం కానిది? డి జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం తగ్గించుట. ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను 2వ దశలో ఆమోదించున్నది. బి ఎన్డిసి. జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యత్వం లేనివారు? డి రాష్ట్ర కేబినెట్ మంత్రులు. ఈ ఆర్టికల్ ప్రకారం జిల్లా స్థాయి ప్రణాళికా బోర్డు ఏర్పాటు చేసి దీనికి కలెక్టర్ ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. బి 243 2డి. 1978 సంవత్సరం జనతా ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో రోలింగ్ ప్లాన్ అమలు చేసింది? బి లక్డావాలా. సూచనాత్మక ప్రణాళికలను ప్రవేశపెట్టిన మొదటి దేశం? ఏ ఫ్రాన్స్. ఈ ప్రణాళికా కాలంలో భారతదేశం 2 దేశాలతో యుద్ధం చేయవలసి వచ్చింది. ఏ 3వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళికా కాలంలో 2 ప్రధానులు మృతి చెందారు. బి 3వ ప్రణాళిక. పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా కలిగి ఉన్న పంచవర్ష ప్రణాళిక? డి 4వ ప్రణాళిక. పివి నరసింహారావు ఎల్పిజి సంస్కరణలు ఈ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు. ఏ 8వ ప్రణాళిక. భారతదేశం సూచనాత్మక ప్రణాళిక ఈ ప్రణాళిక కాలం నుండి అమలు చేస్తున్నారు. సి 8వ ప్రణాళిక. 11వ ప్రణాళిక ప్రారంభంలో లక్షిత వృద్ధి రేటు మొదటగా 4 సంవత్సరాలకు 10%, 5వ సంవత్సరానికి 11% నిర్ణయించారు. అయినా 11వ ప్రణాళిక సగటు వృద్ధి రేటు ఎంత? సి 10.2%. ఈ ప్రణాళికలు లక్ష్యాన్ని మించి వృద్ధి రేటును సాధించినాయి. ఏ
1, 5, 6, 7, 8 ప్రణాళికలు. శక్తి వనరులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక. సి 6వ ప్రణాళిక. నిరుద్యోగ నిర్మూలన అనేది ఈ ప్రణాళిక లక్ష్యం. డి 6వ ప్రణాళిక. వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ఎప్పుడు ప్రవేశపెట్టినారు? బి 3వ ప్రణాళిక. ప్రణాళిక మూలధనంలో అత్యధికంగా అందిస్తున్న మార్గం. సి దేశీయ రుణాలు. ప్రణాళికలకు మూలధన సేకరణ మార్గాలలో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచే మార్గం. డి లోటు ద్రవ్య విధానం. ఈ ప్రణాళిక కాలం నుండి క్రమంగా ప్రణాళికలకు విదేశీ సహాయం తగ్గించారు. సి 4వ ప్రణాళిక. ప్రణాళిక మూలధన వనరుల్లో ఉత్తమమైనది. ఏ దేశీయ బడ్జెట్ వనరులు. భారతదేశంలో కంప్యూటరీకరణ ఆరంభమైన ప్రణాళికా కాలం. బి 7వ ప్రణాళిక. భారత ప్రభుత్వం ఈ సంవత్సరంలో సమ్మిళిత వృద్ధి భావనను ప్రకటించింది. ఏ 2000, 2001. ఎక్కువ వార్షిక ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన ప్రణాళిక. బి 8వ ప్రణాళిక. క్రింది వాటిలో తక్కువ ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన పంచవర్ష ప్రణాళిక 9వ ప్రణాళిక. అత్యధికంగా సామాజిక సేవలకు కేటాయింపు ఈ ప్రణాళికలో చేశారు. ఏ 11వ ప్రణాళిక. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఎప్పటి నుండి ఏర్పాటు చేయబడింది? బి 2016 జనవరి 1. భారత ప్రభుత్వం ఈ సంవత్సరంలో సమ్మిళిత వృద్ధి భావనను ప్రకటించింది. 2000, 2001. ఎక్కువ వార్షిక ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన ప్రణాళిక. బి 8వ ప్రణాళిక. ఎల్ఐసి జాతీయకరణ ఏ ప్రణాళిక కాలంలో చేశారు? బి 2వ ప్రణాళిక కాలంలో. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ను ఎప్పుడు ప్రారంభించారు? డి 1985. మిలియన్ బావుల పథకం ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. సి 7వ ప్రణాళిక.